రియల్ ఎస్టేట్ రంగంలో గత 25 సంవత్సరాలుగా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటూ రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక బ్రాండ్ గా మారింది రత్న రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రాయుడు గారు. సో రాయుడు గారు అంటే చాలా మందికి సుపరిచితులనే చెప్పాలి. ప్రతి ఒక్కరి లైఫ్ లో డ్రీమ్ సొంతిల్లు. ఇలాంటి సొంతింటి కలను నెరవేర్చడంలో ఈ రత్న రియాలిటీ పోషిస్తున్నటువంటి పాత్ర చాలా విశేషమైనదనే చెప్పాలి. ఈ సందర్భంగా ఒక న్యూ ప్రాజెక్ట్ తో మళ్ళీ రత్న రియాలిటీ వస్తోంది. అలాగే లాంచింగ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఆ ఆఫర్స్ ఏంటి, అక్కడున్న ఫీచర్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రాయుడు గారు ఉన్నారు. నమస్తే రాయుడు గారు. నమస్తే. ఏంటి సార్, మీ పేరుని కూడా ఒక బ్రాండ్ గా క్రియేట్ చేశారు. ఎందుకంటే కస్టమర్స్ ఒక ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ లో. సో ఈ నమ్మకాన్ని మనం అలా 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 ఎన్ని సంవత్సరాలైనా దాన్ని ఉంచుకోవాలి అంటే అసలు ఫస్ట్ మీరైతే ఏం చెప్తారు? 25 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఇంత కంఫర్టబుల్గా ఉండడానికి గల కారణం ఏంటంటే మేము మా నమ్మకాన్ని అమ్ముతూ వచ్చాం. అది లీగాలిటీలో కావచ్చు, ఇన్ టైంలో ఎండ్ ప్రోడక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడంలో కావచ్చు, పర్ఫెక్ట్ అప్రూవల్స్ తోటి హ్యాండ్ ఓవర్ చేయడం కావచ్చు. మేము 25 సంవత్సరాలకి ఇచ్చిన ఫ్లాట్ ఈరోజు 100 టైమ్స్ 200 టైమ్స్ పెరగడం వలన యాక్చువల్గా నా పేరునే ఒక బ్రాండ్ నేమ్ కింద మార్చారు రాజమండ్రి ప్రజలు. నిజంగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన రాయుడు వెంకన్న బాబు గారు మీరు, కానీ రాయుడు గారు అంటే రియల్ ఎస్టేట్ రాయుడు గారు అని ఒక బ్రాండ్ వేసుకున్నారు. సో అది ఎలా సాధ్యం అంటారు? ఒక రంగంలో మనకంటూ ఒక బ్రాండ్ సంపాదించడం చాలా కష్టం. సో ఏం చూశారు ఈ 25 yearsలో మీకున్న ఎక్స్పీరియన్స్? రియల్ ఎస్టేట్లో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే నిజాయితీ. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం, మనం చేసేది కరెక్టా కాదా, మన వలన ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో లబ్ధిదారులు వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఉంటున్నారా ఉండట్లేదా, ఈ ప్రతి పాయింట్ని కనుక ప్రతి మనిషి ప్రతి రియల్టరు ఎనాలిసిస్ కనుక చేసుకుంటా కనుక ముందుకెళ్తే ప్రతి వాళ్ళ ఇంటి పేరు బ్రాండ్ నేమ్ కిందే మారుతుంది. దీన్ని నాకు విద్య నేర్పిన గురువులు కానీ, నేను పనిచేసిన కొన్ని కంపెనీలు కానీ ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, ఫస్ట్ ఏం చేయకూడదు అని తెలుసుకోవడమే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. చాలామంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చి కొన్ని 100 కోట్ల రూపాయల టర్నోవర్ చేసి కనిపించకుండా పోయిన చాలామంది వ్యక్తుల్ని నేను ఈ గత 25 సంవత్సరాల్లో చూస్తూ వచ్చాను. సో ఫస్ట్ వాళ్ళందరూ ఏం చేశారనే దానికంట ఏం చేయకూడని పనులు చేసి నష్టపోయి మార్కెట్లో కనిపించకుండా పోయారనే దాని మీదే నేను ఎక్కువ అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్ చేసి కస్టమర్కి కంఫర్టబుల్గా, కస్టమర్కి న్యాయం జరిగేలాగా, కస్టమర్కి నిజాయితీగా ఉండేలాగా, ఎండ్ ప్రొడక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వచ్చాను. కాబట్టి రాయుడు అనేటప్పటికల్లా రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ రాయుడా అని అడిగే పరిస్థితి తీసుకురాగలిగాం. భగవంతుడి దయ వలన, మా రాజమండ్రి ప్రజల ఆశీర్వాదం వలన ఇక్కడి వరకు రాగలిగాం. ఒక రకంగా చెప్పాలంటే నాది పక్కనున్న గ్రామం వెలువెన్నైనా రాజమండ్రే నాకు లైఫ్ ఇచ్చింది. రాజమండ్రిలోనే రియల్ ఎస్టేట్ అనే విషయంలో ఈ స్థాయికి నేను రాగలిగాను. ఇక్కడ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఈరోజు రాజమండ్రిలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 5.5 ఎకరాల్లో 500 ఫ్లాట్లు కట్టగలిగే అవకాశం వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. రాజమండ్రిలో 200 నుంచి 250 ఫ్లాట్ల గేటెడ్ కమ్యూనిటీ వరకు ఉంది. అలాంటిది 500 ఫ్లాట్ల గేటెడ్ కమ్యూనిటీ 20 ఎమ్యూనిటీస్ తోటి ఇంతవరకు రాజమండ్రిలో ఎవ్వరు ఇవ్వని స్విమ్మింగ్ పూల్ కానీ, ఒక 5 స్టోరేజ్ క్లబ్ హౌస్ కానీ, క్రికెట్ నెట్స్ కానీ, టెన్నిస్ కోర్టులు, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్స్, 5 ఫ్లోర్స్కి క్యాంప్స్, ఇలా డిఫరెంట్గా ఎక్కడైతే మెట్రోపాలిటన్ సిటీస్లో అద్భుతంగా చేశారు అని అనిపించుకున్న ఇమ్యూనిటీస్ అన్నీ కూడా అతి రాజమండ్రికి తీసుకొస్తున్నారు. ఎస్, రాజమండ్రికి తీసుకురావాలి. నాకు ఎంత అవకాశం ఇచ్చినా నా రాజమండ్రి ప్రజలకు నేను ఇలాంటి గూడు ఏర్పాటు చేయాలనేదే నా కళ. ఈ రోజుకి ఆ కళ సాకారం అయ్యే అవకాశం వచ్చింది. దాంట్లో ఇప్పటి వరకు ఎంతైతే కష్టపడ్డామో దీనికి 2 రెట్లు కష్టపడి ఈ ప్రాజెక్ట్ చూసేటప్పటికల్లా ఈ 2 జిల్లాల్లో, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో గేటెడ్ కమ్యూనిటీ అంటే చూడాలంటే పూర్ణచంద్ర, ఫార్చ్యూన్ ఆర్ లోటస్ సిగ్నేచర్ మన టవర్స్ పేర్లు అవి. రత్న రియాలిటీ దగ్గరికి వెళ్ళి ఆ వెంచర్ చూసి గేటెడ్ కమ్యూనిటీ కట్టాలి అన్న ఆలోచన
నా 2 జిల్లాల్లోని ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసే పరిస్థితి క్రియేట్ చేయాలనేది నా కోరిక. సో ఈ బిగ్ ప్రాజెక్ట్ అనేది ఒక విజిటింగ్ లొకేషన్ గా మారబోతోంది. ఎస్, 100%. సో చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు రత్న రియాలిటీలో మేము కూడా కస్టమర్స్ గా ఉండాలి అని చెప్పి. సో లాంచింగ్ గా ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా సార్? ప్రజెంట్ రుడా అప్రూవల్స్లో ఉంది మేడం. అది ఈ రుడా అప్రూవల్ కంప్లీట్ అయిన తర్వాత లాంచింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. లాంచింగ్ రోజు ఖచ్చితంగా ఇంతవరకు 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నాతోటి ప్రయాణం చేస్తున్న కస్టమర్లందరికీ స్పెషల్ డిస్కౌంట్స్ కానీ స్పెషల్ ఆఫర్స్ కానీ ఆ రోజు ప్లాన్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసాం. వాళ్ళందరికీ ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగింది. 100% ఇక్కడున్న మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఒక బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో బ్రహ్మాండమైన ఇమ్యూనిటీస్ ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా లోయెస్ట్ ప్రైస్లో ఇవ్వాలనేదే నా అభిమతం. ఇందులో నా ప్రాఫిట్ల కంటే కూడా కస్టమర్ యొక్క నమ్మకమే నాకు ముఖ్యం, కస్టమర్ యొక్క ఆనందమే నాకు ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ కనుక మన ఊర్లో కనుక స్టార్ట్ చేస్తే 100% ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలు ఒక 20-30 కట్టడానికి కావాల్సిన స్కోప్ మన రాజమండ్రి సిటీలో ఉంది. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం దీన్ని. వితిన్ 5 to 10 years లోపు రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో ఎవరిదన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే రత్న రియాలిటీ పేరు ఫస్ట్ ఆలోచించిన తర్వాతే బెస్ట్ చాయిస్. ఎస్, బెస్ట్ చాయిస్ అంటే రత్న రియాలిటీయే. ఈరోజు రాయుడల్లా రత్న రాయుడు అయ్యేలాగా నా ప్రయత్నం 100% చేసి నా కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని ఇప్పటి వరకు ఎలాగైతే నేను చూరగొన్నానో 100% అదే కస్టమర్స్ తోటి హ్యాపీగా ఉండేలాగా చూడాలని నా ప్రయత్నం. గ్రేట్ సార్. రాయుడు గారు, మీరు 25 years ఎక్స్పీరియన్స్లో చాలా చేంజెస్ చూశారు రియల్ ఎస్టేట్ రంగంలో. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు ఉంటే చాలు అనే దగ్గర నుంచి మనం ఉండే ఇల్లు, మనం కొనుక్కునే ఇల్లు ఇలా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి, అభిరుచులు చాలా మార్పులు వస్తున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ రివ్యూని కూడా మీరు ఫీడ్బ్యాక్గా తీసుకొని ఇప్పుడు ఏదైతే న్యూ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారు? 25 సంవత్సరాల క్రితం ఒక లేఅవుట్లో ఒక ఫ్లాట్ అమ్మాలంటే కస్టమర్కి ఎడ్యుకేట్ చేయాలంటే ఎవరితోటి మాట్లాడినా 200 గజాలు ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే, అంటే అప్పట్లో అది 200-250 రూపాయలు ఉండేది దేశం. 250 రూపాయలతోటి ఒక 200 గజాలు 50,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే మా ఊర్లో ఎకరం వస్తుందని, లేదంటే 2 ఎకరాలు వస్తుందని, టౌన్లో ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం ఏంటని చెప్పి ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా ఉండేవి. అవేర్నెస్ తీసుకురావడానికి 25 సంవత్సరాల్లో చాలామంది రియల్టర్స్, చాలామంది మార్కెటింగ్ పీపుల్ చాలా కష్టపడ్డారు. అట్ ద సేమ్ టైం కొన్ని గవర్నమెంట్స్ లేదంటే గ్లోబలైజేషన్ వలన ఏమైందంటే ఈ రూపీ వాల్యూ కానీ లేదంటే ప్రజల ఇన్కమ్ లెవెల్స్ కానీ పెరగడం వలన ఏమైందంటే ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా పెరగడం వలన, ఈ పట్టణీకరణ విపరీతంగా పెరగడం వలన, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అనేవి బ్రహ్మాండంగా డెవలప్ అవడం వలన సిటీస్లో గనక ఇన్వెస్ట్ చేస్తే రూపాయి 10 రూపాయలు అవుతుందన్న నమ్మకం అనేది పబ్లిక్లోకి, పల్లెటూరులో ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్న పొలం కొనడం కంటే కూడా అక్కడికి వెళ్ళి ఏదో మంచి సైట్ కానీ మంచి ఫ్లాట్ కానీ ఒక ఇండివిజువల్ హౌస్ కానీ కొనుక్కుంటే డెఫినెట్గా అది మంచి వాల్యూస్ వస్తాయి, లేదా మంచి రెంటల్ వాల్యూస్ వస్తాయి అన్న ఆలోచన విధానం మారింది. ఈ విధానం మారడం వల్ల ఏమైందంటే రోజు రోజుకి సిటీకి మైగ్రేన్ అయ్యే పీపుల్ పెరగడం అనేది నిజంగా ఒక రకంగా మా అదృష్టం. దీనివల్ల ఏమవుతుందంటే హౌసింగ్ అనేది రోజు రోజుకి ఇంకా డెవలప్ అవుతుంది. ఈ హౌసింగ్ అనేది డెవలప్ అవడం వల్ల ఈ రోజు రాజమండ్రి, నేను 2003లో ఈ ఊర్లోకి ఎంటర్ అయ్యానండి. 2003లో నేను ఈ ఊరు వచ్చేటప్పటికి మాక్సిమం ఒక 8 to 9 kilometers రేడియస్ ఉన్న ఊరు ఈరోజు వెస్ట్కి వెళ్ళేటప్పటికి కోరుకొండ, ఈస్ట్కి వెళ్ళేటప్పటికి రాజానగరం, ఒకవైపు గోదావరి, ధవళేశ్వరం ఎండ్ కంప్లీట్గా దగ్గరగా ఒక 15 to 20 kilometers రేడియస్ తోటి మన సిటీ డెవలప్ అవుతుందండి. అంటే 20 kilometers రేడియస్ కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రోడా వాళ్ళు అంతకుముందు కూడా ఇప్పుడున్న రోడా చక్కని మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. మనకున్న రాజకీయ నాయకులు కూడా చక్కని రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేశారు, మంచి రోడ్స్ ప్రపోజ్ చేశారు, 120 feet రోడ్స్, 200 feet రోడ్స్ ప్రపోజ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఒక 5-6 రోడ్లు లాంచింగ్ చేశారు. రోడ్ నెట్వర్క్ మీద వాళ్ళ దృష్టి పెట్టడం వల్ల, ఆ డెవలప్మెంట్ రావడం వల్ల యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ రియల్ ఎస్టేట్ 100% డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది. అది ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ ట్రాన్స్పోర్టేషన్ అనే విషయంలో మా అదృష్టం వల్ల మా మున్సిపాలిటీ వారు రోడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల
నేను ఏదైతే ల్యాండ్ పర్చేజ్ చేసామో ఆ ల్యాండ్ చుట్టూరు ఈ మధ్యకాలంలో 120 ఫీట్ రోడ్స్ 2-3 రోడ్స్ వచ్చాయండి. అది దాంతో ఏమైందంటే అక్కడ ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల అక్కడ ఉన్న అపార్ట్మెంట్ కాస్ట్ కానీ వేరే అదర్ కాస్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ కానీ రియల్ ఎస్టేట్ అనేది బాగా భూమి వచ్చింది ఆ ఏరియాలో. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మా అదృష్టం. నేను ఒక 1 year బ్యాక్ ఈ ల్యాండ్ పర్చేజ్ చేయడం వల్ల ఈరోజు నా 25 సంవత్సరాలుగా ఎవరైతే నా కూడా ప్రయాణం చేస్తున్నారో కస్టమర్స్ అందరూ ఏ నమ్మకంతో అయితే రాయుడైతే కరెక్ట్ అని నమ్ముకుని నా కూడా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి ప్రైస్లో మంచి కన్స్ట్రక్షన్తో క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి ప్రొడక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. దాంతో పాటుగా 5.5 ఎకరాలు హార్ట్ ఆఫ్ ద సిటీ రాజమండ్రిలో 5.5 ఎకరాలు ఒకే చోట దొరకడం అనేది నిజంగా మా కంపెనీ యొక్క మా మార్కెటింగ్ పీపుల్ యొక్క అదృష్టం. ఒకే ప్లేస్లో దొరకడం అనేది నిజంగా మా అదృష్టం. పర్ఫెక్ట్ లీగాలిటీ తోటి మంచి ప్లేసు, సెంటర్కి నియర్ బై ఉన్న ప్లేసు. అక్కడ కనుక ఏ కస్టమర్ అయినా ఒక్కసారి వచ్చి సైట్ చూస్తే ఇక్కడ కనుక ఫ్లాట్ కొనుక్కుంటే గ్యారంటీకి ఈ రోజు ఉన్న ప్రైస్కి రేపొద్దున ఒక 3-4 ఇయర్స్లోనే ఇది డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న ఫీల్ వచ్చే ల్యాండ్ దొరకడం అనేది నిజంగా మా అదృష్టం. డ్రీమ్ హౌస్ లోనికి వెళ్ళేటప్పుడు హ్యాపీయెస్ట్ టీయర్స్ వస్తాయి చాలా మందికి. Yes. అంటే ఎంతో అచీవ్మెంట్ లైఫ్లో ప్రతి ఒక్కరికి అనిపిస్తోంది. అలాంటిది 25 సంవత్సరాలుగా ఎంతో మందికి ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయటంలో మీ పాత్ర చాలా ఉంది. సో రత్న రియాలిటీది ఎప్పుడైనా హ్యాపీ ఎలా అనిపిస్తుంది సార్? ఆ హ్యాపీనెస్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? జనరల్గా 25 సంవత్సరాల క్రితం లేదా 20 సంవత్సరాల క్రితం లేదంటే 10 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వ్యక్తి వచ్చి ఒక 500 రూపాయలు గజం ఉన్న వాల్యూ కొనుక్కున్న వ్యక్తి ఒక 15,000కో 20,000కో పర్చేజ్ తిరిగి అమ్మినప్పుడు అతని ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ జరుగుతున్నప్పుడు లేదంటే ఆ ప్లేస్లోనే ఒక ఇల్లు కట్టుకుని ఒక గృహప్రవేశానికి పిలిచినప్పుడు నేను రియల్ ఎస్టేట్లో సంపాదించింది ఏమన్నా ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచుని వాళ్ళు చూసే చూపుతోటి వచ్చే ఆనందం ఇంక ఏమి చేసినా రాదు. ఆ సంతోషం ఏమి చేసినా రాదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తానికి గూడిచ్చే అవకాశం, అఫ్కోర్స్ నేను ల్యాండ్ అమ్ముండొచ్చు, ఒక సైట్ అమ్ముండొచ్చు, వాళ్ళ డబ్బుతోటే వాళ్ళు కట్టుకుని ఉండొచ్చు. కానీ అప్పట్లో ఏదో జస్ట్ గజం 500 రూపాయలు 600 రూపాయల టైంలో మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసి మాకు ఈ సైట్ ఇవ్వడం వలన ఈరోజు ఎంత వాల్యుబుల్ ప్రోడక్ట్, ఎంత వాల్యుబుల్ ప్రాపర్టీ మాకు వచ్చిందన్న వాళ్ళ ఫీల్ ఏదైతే ఉందో వాళ్ళ కంట్లో కనిపించే ఆనందం అత్యద్భుతంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఒక అపార్ట్మెంట్ కట్టాము, దాంట్లో ఒక 40 ఫ్లాట్లు 50 ఫ్లాట్లు ఉంటాయి. 40 మంది గృహప్రవేశం చేసేటప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు ఆ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు గృహప్రవేశం చేసే ఓనర్ ఎంత ఆనందపడతాడో మాకు తెలియదు కానండి, ఆ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంక జీవితంలో ఇది చాలు అని అనిపించేటంత ఆనందం అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈయనే బిల్డర్ అని చెప్పడం, ఈయనే ఈ హౌస్ రావడానికి కారణం అని చెప్పడం. ఇది నాదే ఉంది, నేను కన్స్ట్రక్షన్ చేశాను, వాళ్ళు డబ్బు పెట్టి వాళ్ళు కొనుక్కున్నారు. అయినా సరే వాళ్ళ ఆనందం ఏంటంటే మీరు ఉన్నారు కాబట్టి మాకు ఇల్లు వచ్చింది, మీరే మాకు ఇది చేసి పెట్టారు అన్న వాళ్ళ మాట, సంతృప్తితో వాళ్ళు చెప్పే మాట ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. హ్యాపీ టీయర్స్ మీరు చెప్పినట్టుగా ఆనంద బాష్పాలు. ఇప్పుడు ఆ 20-25 ఇయర్స్లో మా వెనకాల ఇప్పటి వరకు నాకున్న నా కస్టమర్స్ కానీ ఇప్పటి వరకు నాతోటి చేస్తున్న నా తోటి మార్కెటింగ్ మిత్రులు కానీ వీళ్ళందరి శ్రమ వలన, వీళ్ళందరి సహాయ సహకారం వలనే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక గ్రూప్ జాబ్. ఒక్క మనిషితోటి రాయడనేవాడు ఒక్కడితోటి ఏదో అయిపోద్ది అనుకుంటే అది అసాధ్యం. ఇది గ్రూప్ జాబ్. అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, సైట్ వర్కర్స్, ఇంజనీర్స్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క వ్యక్తి ఇది నాది అనుకుని పని చేస్తేనే ఆ ప్రోడక్ట్ అత్యద్భుతంగా తయారవుతుంది. అదృష్టం కొద్దీ నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నన్ను గుండెల్లో పెట్టుకుని రత్న రియాలిటీ అనేది గుండెల్లో పెట్టుకుని ఇది మన కంపెనీ అనుకుని పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ బ్రాండ్ నేమ్ అనేది, లేకపోతే రియల్ ఎస్టేట్కే నా పేరు రియల్ ఎస్టేట్ రాయుడు లేదంటే రత్న రాయుడు అని చెప్పుకోవడం అవకాశం నాకు వచ్చిందంటే నాకున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ నా ఇంజనీర్స్ కానీ అందరూ కూడా వారు ఇచ్చిన సహాయ సహకారాలు అత్యద్భుతం. సో నమ్మకం, ట్రస్ట్తో పాటు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటుంటారు? నేను చాలా ఏరియాల్లో చాలా రకాల కన్స్ట్రక్షన్స్ నేను చూశానండి. చూసిన తర్వాత వాళ్ళ మాట్లాడే మాటలు కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళు దాని కింద ఉండి పడే బాధ కానీ, ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత
ఆ ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వస్తే, ఒక ప్లంబింగ్ కానీ, లేదా ఒక ఎలక్ట్రికల్ కానీ, లేదా ఒక పెయింటింగ్ కానీ, ఏదైనా సరే ఒక విషయంలో ఒక 1 ఇయర్ తర్వాత, అరే సంవత్సరంలో ఇలా జరిగిందే, సంవత్సరంలోనే ఇలా పడైంది అన్న మాటలు నేను కన్స్ట్రక్షన్లోకి రాకముందు విన్నాను ఇవన్నీ కూడా. అప్పుడు నాకు అనిపించింది, ఎప్పటికీ కూడా నేను కనుక కన్స్ట్రక్షన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 10 to 15 ఇయర్స్ వరకు కూడా అపార్ట్మెంట్లో ఉంటే ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క విషయం గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉండకూడదు. క్వాలిటీ అనేది అలా మెయింటైన్ చేయాలి. క్వాలిటీ అనేదానికి మనం బ్రాండ్ నేమ్గా మారాలనేది నా కోరిక. ఎందుకంటే ఎంత సంపాదించామనేది కాదండి, ఎంత ఆనందంగా ఉన్నామనేది ముఖ్యం. ఆనందం అనేది డబ్బు నుంచి రాదు. ఆనందం అనేది మన చేసే వృత్తిలో, ఎదుట వాళ్ళు ఇచ్చే వాళ్ళ మొహంలో కనిపించే సంతోషంలో, వాళ్ళ ఆనందంలోనే నా ఆనందం వెతుకుతాను నేను. అలా వెతకగలిగినప్పుడు మాత్రమే అలాంటి వ్యక్తులు మాత్రమే రియల్ ఎస్టేట్లో నిలబడగలుగుతారు, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు. కారణం ఏంటంటే ఈ ప్రతి మనిషికి రోటీ కపడా और మకాన్, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కావాలి. ఈ మినిమం నీడ్స్లో 3 నీడ్స్లో ఒక నీడ్లో నేనున్నాను. అంటే కట్టుకుని బట్ట కట్టుకోగానే అది ఏమన్నా కొంచెం డ్యామేజ్ అయిందంటే ఎక్కడ కొన్నాం, ఏ బ్రాండ్, ఇది ఇలా పాడైంది, బాధపడతాడు. ఎస్, మనసు బాధపడకూడదు. నెక్స్ట్ తినే తిండి. ఈరోజు రకరకాల కల్తీ వస్తున్నాయి. 35% ఆఫ్ ద పీపుల్కి డాక్టర్స్ చెప్తున్నారు క్యాన్సర్స్ వస్తున్నాయని. కల్తీ జరిగితే మానవ శరీరం ఎలాగైతే పాడైపోతుందో, కన్స్ట్రక్షన్లో కూడా కల్తీ జరిగితే ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ కూడా 50% డౌన్ అయిపోయి ఎవరైతే లైఫ్ అని అనుకుంటారో ఆ లైఫ్ హాఫ్ అయిపోద్ది. అలా కాదు, లైఫ్ డబల్ అవ్వాలి. ఇది నా కోరిక. కాబట్టి క్వాలిటీ అనే విషయంలో 100% చాలా కేర్ఫుల్గా ఉంటాం. బ్రాండ్స్ ఎవరైనా సరే నా కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి కూర్చుని నేను ఏ బ్రాండ్స్ అయితే నా బ్రోచర్లో మెయింటైన్ చేశానో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా డిస్ప్లే పెడతాను. ఆ డిస్ప్లేలో ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో అదే బ్రాండ్స్ కన్స్ట్రక్షన్లో ఇంటర్నల్గా ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్యూబ్స్ ఉన్నాయనుకోండి, ఎలక్ట్రికల్ ట్యూబ్స్ బయటికి కనిపించు, లోపల ఉన్న ట్యూబ్ కూడా మీరు ఏదో ఒక ఫ్లోర్లో కడుతున్న కన్స్ట్రక్షన్ రెడీ అవుతున్న ట్యూబ్ ఏరియాలో కనుక వెళ్ళి చూసినా సరే అదే క్వాలిటీ కనిపిస్తుంది, అదే బ్రాండ్స్ కనిపిస్తాయి. ఎక్కడ కూడా ఏదైతే చెప్పామో మాట డీవియేషన్ లేకుండా పర్ఫెక్ట్ క్వాలిటీతో వెళ్ళాలనేది నా ఆలోచన. ఆ ఆలోచనతో ముందుకి ఇప్పుడు వెళుతున్నాం. ఇలాగే 100% ముందుకి కన్స్ట్రక్షన్లో ఉన్నంతకాలం ఇదే నమ్మకాన్ని చూరకుంటూ ఇంతే పర్ఫెక్ట్గా ఉంటానని చెప్పి నా ఆలోచన. థ్యాంక్ యూ. సో రియల్ ఎస్టేట్ రంగంలో అప్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు చాలా ఉంటాయి అంటారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ మార్కెట్ రంగంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఈరోజు రత్నారాయుడు అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం అంటే అంత ఈజీ కాదని మీరు చెప్పారు ఆల్రెడీ. సో అంతే ఇదిగా రాజమండ్రి ప్రజలకు ఒక గిఫ్ట్గా ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను అంటున్నారు. సో ఫైనల్గా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా మీరు? రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మొన్న 2016 నవంబర్లో డిమానిటైజేషన్ అయిన తర్వాత దీని తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ప్రజలందరూ కూడా రీసెంట్గా చూశారు. అంతకుముందు 2004 నుంచో 2005 నుంచో మన రియల్ ఎస్టేట్ అనేది బాగా బూమింగ్ అయింది. 2015, 2016 వరకు కూడా బ్రహ్మాండంగా నడిచింది. 2016లో ఎప్పుడైతే డిమానిటైజేషన్ అయిందో ఒక 2-3 ఇయర్స్ కొంచెం డౌన్ అయింది. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కోవిడ్. ఈ కోవిడ్ వచ్చిన, డిమానిటైజేషన్ అయినా ఏదైనా సరే ఈరోజు 5.5 ఎకరాల్లో బ్రోచర్ రెడీగా రత్న రియాలిటీది ఉందనేటప్పటికీ 500 ఫ్లాట్లలో 50% ఆఫ్ ద ప్లాట్స్ డే 1లో బుక్ చేసుకోవడానికి నాకున్న ఇంతవరకు నా 25 సంవత్సరాల కంటిన్యూగా నాతోటి నడిచిన నా కస్టమర్స్ రెడీగా ఉన్నారు. ఇది నా అదృష్టం. అట్ ద సేమ్ టైం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం నిజాయితీగా ఉంటే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పర్ఫెక్ట్ లెగాలిటీతో మనం మార్కెట్లో కనుక ముందుకు వెళ్తూ ఉంటే ఎప్పటికీ కూడా ప్రజలు మన వెనకాలే ఉంటారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది వాల్యుబుల్ ప్రొడక్ట్. రేపొద్దున ఈరోజు నేను ల్యాండ్ కొనుక్కుంటే రేపొద్దున నా కూతురికి, నా కొడుక్కి ఉపయోగపడుతుంది, ఈ పెళ్లికి ఉపయోగపడుతుంది, లేదా ఇంకో దానికి ఉపయోగపడుతుంది, లేదా నా లైఫ్ రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఒక్క సైడ్ ఉంటే నా జీవితమే హ్యాపీగా రన్ అవుతుంది అని ఫీల్ అయ్యే పరిస్థితి ఈరోజు ఆ వాల్యూస్ పెరిగినాయి. ఇంత వాల్యుబుల్ ప్రొడక్ట్ని మనం ఎంత వాల్యుబుల్గా ట్రీట్ చేయగలిగితే అంత అత్యద్భుతంగా మార్కెట్లో ఆ కంపెనీని కానీ, ఆ వ్యక్తులను కానీ, ఆ వ్యవస్థను కానీ ప్రజలు అరచేతిలో పెట్టుకుని, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఈరోజు మా రత్న రియాలిటీ కూడా రాజమండ్రి ప్రజలందరూ గుండెల్లో ఉండడం నిజంగా మా అదృష్టం. సూపర్ సార్. థ్యాంక్ యూ డాడీ గారు. నమస్తే.